ఇతని పేరు సమీర్ రైనా. మాక్సిమం మీరు రీల్స్ లో చూసే ఉంటారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఇతను న్యూటన్ ని కించపరిచారు. जिंदगी पेड़ के नीचे बैठ के उसने क्या डिस्कवर कर लिया? क्या डिस्कवर किया उसने? ग्रेविटी. क्या होती है ग्रेविटी? ये న్యూటన్ మీద ఈ సార్ కి రెస్పెక్ట్ లేదని చెప్తున్నాడు. ఎందుకంటే జిందగీ మొత్తం చెట్టు కింద కూర్చొని ఒక ఫార్ములా తీసినందుకు. అతనే కాదు, ఇలాంటి ఆలోచన మన ఇండియాలో చాలా మందికి ఉంటుంది. అసలు న్యూటన్ వల్లనే ఈ చాప్టర్స్ వచ్చాయని. కానీ ఒక విషయం మీరు గమనించాలి, అతన్ని నెత్తి మీద పడే యాపిల్ ని మాత్రమే అతను అబ్జర్వ్ చేయలేడు. చాలా థియరీస్ చూశాడు. ఈ థియరీస్ ని బేస్ చేసుకొని అతను ఒక ఫార్ములా తీశాడు. ఆ ఫార్ములాలో మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. వాటి ఫోర్స్ ని మనం మాస్ తోని తీయొచ్చని. ఇక అదే ఫార్ములా తోటి మనకు తెలిసింది మన సన్ చుట్టూ ప్లానెట్స్ ఎందుకు తిరుగుతూ ఉన్నాయని. దాన్ని బేస్ గా తీసుకొని మనం శాటిలైట్స్ ని తయారు చేసాం. దీంతో పాటే న్యూటన్ కూడా 3 లాస్ ని తీశాడు. మన ఎడ్యుకేషన్ లో మనం చదివే ఉంటాం. అన్నిటికన్నా అట్రాక్టివ్ ఏంటిది? థర్డ్ లా. దాని అర్థం మనం ఏదైనా వస్తువుని పుష్ చేస్తే అది కూడా మనని సేమ్ ఫోర్స్ తోటి పుష్ చేస్తుంది. ఇక దీన్ని బేసిస్ తీసుకొని మనం రాకెట్స్ ని తయారు చేసాం, బండిలో ఇంజిన్ ని తయారు చేసాం, న్యూటన్ లైట్ థియరీతో మనం మోడర్న్ కెమెరాస్ ని తయారు చేసాం, వాటి లెన్సెస్ ని తయారు చేసాం. అందులో ఈ ఎగతాళి చేసే ప్రతి ఒక్కరు ఫోటోలు దిగుతారు. ఇంకా ఇతను చేసిన ఇదంతా పని 1665లో. ఒకవేళ అతను లేకుండా ఉంటే ఇప్పటి వరకు కూడా అవి ఎవరైనా తెలుసుకుంటారా?